పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు వీడియో కొంచెం వేగంగా తీయడం జరిగింది. మీరు చూస్తున్న ఈ మొక్క వచ్చేసి ఉసిరి, పెద్ద ఉసిరి. ఇది మామూలుగా మనం తెల్ల ఉసిరి చూస్తూ ఉంటాం కదా, చూసారా ఆకులు ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఈ చెట్టు వచ్చేసి వాకా అని పిలుస్తుంటారు, ఇండియన్ చెర్రీ అని కూడా పిలుస్తుంటారు ఆంగ్లంలో. మనకి ఐస్ క్రీమ్లో వేసుకుంటారు కదా పైన చెర్రీలాగా, అదే ఇదే. ఇది బాగా అరుదైన మొక్క. దీన్ని బ్రెజిలియన్ గ్రేప్ అని, జబోటికాబా అని పిలుస్తారు. ఇది 4 నెలలైంది నేను ఈ మొక్కని వేసి. ఇక్కడ చాలా అరుదైన మొక్క ఇది. ఇది వచ్చేసి థాయ్ నిమ్మ. ఇది గుత్తులుగా కాస్తుంది. ఇది దీని వయసు కూడా అంటే నా దగ్గరికి వచ్చేసి 4 నెలలైంది. ఇది వచ్చేసి మనము ఇంట్లో వాడుకుంటాం కదా సహజంగా నిమ్మ, ఇది. దీన్ని బాలాజీ నిమ్మ అంటారు, ఇంట్లో వాడుకునే నిమ్మ లాంటిది. ఇది వచ్చేసి కృష్ణఫలం తెలుగులో, ఆంగ్లంలో దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా 3 నెలలు అయిపోయింది. దీనికి ఇంకా తీగ అల్లించడానికి దడి కట్టాలి, ఇంకా కట్టలేదు, కడతాను. ఇది వచ్చేసి ఇదివరకు మీకు తెల్ల నేరేడు చూపించాను కదా, ఇది కూడా అల్ల నేరేడు, కాకపోతే ఇది నలుపు నేరేడు అనమాట, అల్ల నేరేడు. ఇది కూడా ఈ మొక్క వచ్చేసి బంగినిపల్లి మామిడి. వచ్చే సంవత్సరానికి వస్తుంది కాపు. దాదాపుగా 1 సంవత్సరం ఉండొచ్చు ఈ మొక్కకి, ఇంకో వచ్చే సంవత్సరం వస్తుంది కాపు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఉసిరే. మీరు కింద చూసినట్లయితే ఆకులు ఎర్రగా ఉన్నాయి కదా, ఎందుకనంటే ఇది ఎర్ర ఉసిరి, అంటే పెద్ద ఉసిరినే, కాకపోతే ఎర్రని కాయలు కాస్తాయి అనమాట. అందుకనే దానికి ఆకులు కూడా ఎర్రగా ఉన్నాయి. ఇది వచ్చేసి పాల సపోటా. మీరు ఇదివరకు వీడియోలో చూశారు కదా, అది వచ్చేసి బనానా సపోటా, ఇది పాల సపోటా. ఇది మల్బరీ చెట్టు అండి. ఇంకొక 6 నెలల్లో 7 నెలల్లో కాపు వస్తుందేమో అనుకుంటున్నాను. చెట్టు అయితే బాగా అందంగా పెరిగింది, బాగా ఆరోగ్యంగా కూడా ఉన్నది. ఇది మల్బరీ. ఇది కూడా ఇంకొక బాగా అరుదైన చెట్టు, కాకపోతే కొంచెం బలహీనంగా ఉంది. దీన్ని మలబార్ చింత అంటారు. చూద్దాం ఎంత మటుకు ఇది బ్రతుకుతుందో చూడాలి. ఇది కూడా కొంచెం బలహీనంగానే ఉంది. దీన్ని లేక్వాట్ అంటారు, దీన్ని లాక్వాట్ అంటారు. ఇది కూడా కొంచెం బలహీనంగానే ఉంది. 4 నెలలు అయింది చెట్టు వేసి కూడా, చూడాలి. ఇది వచ్చేసి థాయిలాండ్ మామిడి. ఇది అన్ని కాలాల్లో కాస్తుంది అని వాళ్ళు అమ్మారు, చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడిప్పుడే ఇక్కడ మీరు చూసినట్లయితే చిగురు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. నిలదొక్కడానికి కొంచెం బాగా సమయం తీసుకుంది, ఒక 3 నెలలు పట్టింది దీనికి. ఇది మీరు చూసినట్లయితే దీన్ని చిన్న ఉసిరి అనుకోవచ్చు, కానీ కాదు. ఇది వచ్చేసి బిలింబి. ఇది కేరళ జాతి పండు. ఇది ఉసిరి జాతిదే, కాకపోతే చాలా పుల్లగా ఉంటుంది. ఇది వచ్చేసి మన తెలుగులో గులాబ్ జామ్ కాయలు అని పిలుస్తారు. దీన్ని ఆంగ్లంలో రోజ్ యాపిల్ అని, వాటర్ యాపిల్ అని పిలుస్తూ ఉంటారు. అంత తీయగా ఉండకపోయినా కొంచెం తీయగా, ఎక్కువ నీళ్ల శాతం కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక బత్తాయి చెట్టు. ఇది అంటే అక్కడ ఆ స్థలంలో ఒకటి ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకొకటి బత్తాయి చెట్టు పెంచుతున్నాను ఈ తోటలో. ఇదిగో చూడండి, పసుపు పచ్చగా ఉన్నది కదా ఈ కొబ్బరి చెట్టు. ఇది గంగా భవాని. ఇది దాదాపుగా ఒక 3-4 నెలల చెట్టు అయి ఉంటుంది. ఇంకొక 2.5 సంవత్సరం అయితే తప్పనిసరిగా పడుతుంది కాపు రావడానికి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నా తోటలో ఉన్న దానిమ్మ చెట్టు. ఇది అంటే అంత ఎర్రగా ఉండదు, లోపల కొంచెం రోజా రంగులో, కొంచెం అలా పాల రోజా అలా ఉంటుంది. కాయలైతే తిన్నప్పుడు చాలా తీయగా ఉంటాయి. విత్తనాలు కూడా ఉంటాయి, కానీ అంత గట్టిగా ఏముండవు, పర్వాలేదు, నోట్లో నలిగిపోయేట్టుగానే ఉంటాయి. మీకు ఒకటి కోసి కూడా చూపిస్తాను మీకు. ఇది కొంచెం విత్తనాలు ఉంటాయి, కానీ అంత పెద్దగా గట్టిగా ఏమి ఉండవు, పర్వాలేదు. కానీ ఈ చెట్టు దాని పడి బ్రతికింది. పూలు చాలా అందంగా ఉంటాయి ఈ చెట్టుకి, చూడండి. ఒక దగ్గర దీనికి ఒక సంవత్సరం ఉండొచ్చు. ఇది ఒక 6.5 అడుగులు చెట్టు ఉంటుంది ఇది. ఒకసారి మీకు ఇప్పుడు కోసి చూపిస్తున్నాను.
చూడండి ఎరుపు ఉన్నది కదా, అంటే మరీ మనము మా బయట పళ్ళ దుకాణాల్లో కొనుక్కుంటాం కదా అంత ఎర్రగా ఉండదు. ఎందుకంటే ఇది దేశవాళీ చెట్టు కదా, ఇది చూడండి దేశవాళీ చెట్టు కాబట్టి నాటు లాగానే ఉంటుంది. విత్తనాలు ఎర్రగా అంటే విత్తనాలు ఉంటాయి కానీ అంత గట్టిగా ఉండవు, నలిగిపోతాయి. కానీ రుచి మాత్రం చాలా తీయగా ఉంటుంది. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.